హైదరాబాద్ నగరంలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసారాంబాగ్ వంతెనపై 10 అడుగుల మేర వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. క్రమంలో అక్కడే కొత్తగా నిర్మిస్తున్నటువంటి వంతెనకు సంబంధించి స్లాబ్ కోసం ఏర్పాటు చేసిన సామాగ్రి కొట్టుకుపోయింది. మరోవైపు చాదర్ఘట్ చిన్న వంతెనపై నుంచి వరద 6 అడుగుల మేర ప్రవహిస్తోంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఈ 2 బ్రిడ్జిలపై రాకపోకలు నిలిపివేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎంజీబీఎస్ పరిస్థితిపై సీఎం ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. మూసీలోకి వరద పోటెత్తుతుండటంతో మహాత్మా గాంధీ బస్టాండ్లోకి నీరు చేరింది. బస్టాండ్ పరిసర ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నట్టుగా ఉంది. లైవ్ లో మనకు అలేఖ్య సిద్ధంగా ఉన్నారు. అలేఖ్య, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? అలేఖ్య, రైట్, మీరు హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు ఎంజీబీఎస్ బస్టాండ్, నీట మునిగినటువంటి ఎంజీబీఎస్ బస్టాండ్ ను చూస్తున్నారు. అటు అంబేద్కర్ నగర్ బస్తీలో కూడా ఇళ్లలోకి నీరు చేరింది. మూసానగర్, శంకర్ నగర్ లో ఇళ్లు ఖాళీ చేసి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినట్టుగా కూడా తెలుస్తోంది. అది ఎంజీబీఎస్ సిచ్యువేషన్. అక్కడున్నటువంటి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే వివరాలు మనకు లైవ్ లో అలేఖ్య అందిస్తారు. అలేఖ్య, జోష్న, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నగరంలో కూడా గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. జంట జలాశయాల నుంచి నీరు విడుదల చేయడంతో గంటకు కూడా వరద ఉధృతి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం మూసీ నది ఏ విధంగా ప్రవహిస్తుందో చూడొచ్చు. చాదర్ఘట్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మొత్తం కూడా మూసీ నది పరివాహక ప్రాంతాలన్నీ కూడా జలమయమని చెప్పవచ్చు, జల దిగ్బంధంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆలయంతో పాటు కాలనీస్ అన్ని కూడా మునిగిపోయాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జంట జలాశయాల నుంచి ఉస్మాన్ సాగర్ ప్రస్తుత ఇన్ఫ్లో 12,600 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 13,335 క్యూసెక్కులు. ఉస్మాన్ సాగర్ 15 గేట్లు ఎత్తి 9 అడుగుల మేర నీటినైతే అధికారులు విడుదల చేయడం జరిగింది. అలాగే హిమాయత్ సాగర్ ఇన్ఫ్లో వచ్చేసి 18,500 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 20,872 క్యూసెక్కులు. హిమాయత్ సాగర్ 11 గేట్లు ఎత్తి 8 అడుగుల మేర నీటిని అధికారులు కిందికి విడుదల చేయడం జరిగింది. దీంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. మూసీ నది పరివాహక ప్రాంతాలన్నీ కూడా నిన్నటి నుంచి జల దిగ్బంధంలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముందస్తు చర్యల్లో భాగంగానే అధికారులు లోతట్టు ప్రాంతాల వారి కోసం అని షెల్టర్ జోన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో అంటే మూసీ నది వరద ఉధృతి పెరగడంతో కాలనీస్ అన్ని కూడా జలమయమయ్యాయి. దీంతో 1000 కుటుంబాలకు పైగా అధికారులు అయితే షెల్టర్ జోన్స్ ని వారిని తరలించడం జరిగింది. మొత్తంగా మూసీ నది పరివాహక ప్రాంతం జల దిగ్బంధంలో ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మొత్తంగా చాలా చోట్ల కూడా డైవర్షన్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ డైవర్షన్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చోట్ల కూడా మూసివేయడం జరిగింది. సర్వీస్ రోడ్లను కూడా అధికారులు మూసివేయడం జరిగింది. అలాగే మూసానగర్, శంకర్ నగర్ వాసులను కూడా పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించేందుకు కూడా ఇప్పుడు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అఫ్జల్ గంజ్ వద్ద 55 కుటుంబాలు ఇప్పటికైతే 55 కుటుంబాలనైతే పునరావాస కేంద్రాలకు పంపించడం జరిగింది. అలాగే మొత్తంగా కూడా మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలు అయితే జల దిగ్బంధంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ వర్షాల కారణంగా ముఖ్యంగా ఈ చుట్టుపక్కల చాదర్ఘట్, మూసారాంబాగ్, ఎంజీబీఎస్ కోటి ఎవరైతే ప్రయాణం చేసేవారు ఉన్నారో వాళ్ళంతా కూడా ట్రాఫిక్ సమస్య ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ అధికారులు డైవర్షన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ ని ఎక్కడికక్కడ మళ్లించడం జరుగుతుంది. చూడొచ్చు ట్రాఫిక్ ఏ విధంగా ఉందనేసి. మొత్తంగా రోడ్ అన్ని కూడా ఎక్కడ చూసినా రోడ్లు అన్ని కూడా బ్లాక్ అయ్యే కనబడుతున్నాయి. అంతేకాకుండా అంటే దీంతో ఇటు వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేసి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే హైడ్రా, మాన్సూన్ టీమ్స్, డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలనైతే షెల్టర్ జోన్స్ కి పంపించడం జరుగుతుంది. మొత్తంగా చాదర్ఘట్ అయితే చూసుకోవచ్చు. విజువల్స్ లో కూడా మనం ఆలయం కూడా మునిగిపోయిన పరిస్థితి మనకి ఇక్కడ విజువల్స్ నుంచి చూసుకోవచ్చు. ఆలయం పూర్తిగా మునిగిపోయింది. అలాగే ఆలయం చుట్టుపక్కల ఉన్న ఇండ్లన్నీ కూడా జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా జియాగూడ, పురాణపూల్ మధ్య కూడా రాకపోకలు బంద్ అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. మంచిర్యాల, నార్సింగ్ కూడా రాకపోకలు కొనసాగించే అవకాశం లేనట్టుగా మూసీ నది
మూసి రైట్ అలేఖ్య, అది ఎంజీబీఎస్ దగ్గర ఉన్నటువంటి మొత్తంగా చూసుకోవచ్చు. రైట్ అలేఖ్య, అది ఎంజీబీఎస్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. అది మూసి ఉధృతంగా ప్రవహించడంతో పరిస్థితి ఏ విధంగా ఉందో చూస్తున్నాం. ఈ పరిణామాలతో మూసి దీనికి సంబంధించి పునరుద్ధరణకు సంబంధించి పునరుజ్జీవంకు సంబంధించి ఆలోచించాల్సినటువంటి ఫోకస్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. మరి దత్తాత్రేయ గారు ఖచ్చితంగా ఈ మూసీకి సంబంధించి ఇప్పుడు ఒక ఆలోచన చేయాలి, ఫుల్ ఆఫ్ ఫోకస్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. కొన్ని దశాబ్దాల క్రితం ఇటువంటి వరదలు పెద్ద ఎత్తున చూసినటువంటి క్రమంలో ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యకాలంలో వర్షాలు అధికమైనటువంటి క్రమంలో మున్ముందు ఇంకా ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పదే హెచ్చరికలు జారీ చేస్తోంది. ఏటికేడు వర్షపాతం ఎక్కువయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటున్నారు. సో ఏంటి, ఏ విధమైన ఫోకస్ ఉంటే బెటర్ అంటారు? హైదరాబాద్ నగరం అనేటువంటిది ఇప్పుడు విశ్వవ్యాప్తంగా అంటే మొత్తం ఇండియాలోనే ఫాస్టెస్ట్ గ్రోతింగ్ నమోదు చేసుకున్నటువంటి నగరం అండి. 2 టర్ములో మేము 2014 నుంచి 2023 వరకు అంటే దశాబ్ద కాలంగా మేము చేసినటువంటి డెవలప్మెంట్ హైదరాబాద్ పైన ఎక్స్క్లూజివ్ గా మేము ఒక స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద 46 ఫ్లైఓవర్స్ నిర్మించాము. ప్లస్ SNDP స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద నాలాల దాదాపుగా 100 పైచిలకు నాలాలని మేము నూతనంగా నిర్మించాము. అంటే కొంత కనెక్షన్స్ కలెక్ట్ చేయడం కానీ ఇవన్నీ. దీంతో పాటుగా స్పెషల్ గా STPలు ఏర్పాటు చేశామండి. STPలతో ఏంటంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి మురుకు నీరు అంతా కూడా శుద్ధి కావాలి. ఈ STPల విషయంలోనే నిన్న రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే అంబర్పేట దగ్గర మనము ఇప్పుడు మీరు అంటున్నటువంటి ప్రాంతంలోనే ఎక్కడైతే ముషరంబాగ్ బ్రిడ్జి పక్కన ఒక ప్రాంతంలో STPని ఇనాగ్రేషన్ చేశాడు. ఇది కూడా మా సమయంలోనే 90% పూర్తయింది. ఒక 10% రిమైనింగ్ వర్క్స్ ఉంటే కనెక్షన్స్ ఉంటే అవి కనెక్షన్స్ ఇచ్చేసి వాళ్ళ రిబ్బన్ కట్ చేశారు. మేమేమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 22 నెలల్లో ఏ ఒక్క రోజు కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మూసీ నది పక్కన ఉన్న పేదల ఇండ్లు కూల్చడం పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి, వాళ్ళకు పునరావాసాన్ని కల్పించడం విషయంలో కానీ అడ్డు ఉన్నప్పుడు ఖచ్చితంగా వరద వచ్చినప్పుడు అది ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ క్రమంలో ఆక్రమణ తొలగించాలి అని అనుకోవడం తప్పేం కాదేమో. మరోవైపు పునరుజ్జీవం చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్లకు పునరావాసం కల్పించి ఇంకో చోట షెల్టర్ కల్పించి ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని ముందేసుకోవడంలో తప్పేం లేదేమో. మరి పునరావాసం కల్పించకుండానే వీధి లేని పక్షులని గూడు లేని పక్షులను చేశారు. ఒకటి అడ్డంగా ఉన్నటువంటి పేద గుడిసెలే కాదండి, పెద్దవాళ్ళ గుడిసెలు కూడా కూలగొడితే సంతోషపడే వాళ్ళు పేదలు కూడా. ఎందుకంటా ఉన్నామంటే పేదోడికి ఒక న్యాయం పెద్దోడికి ఒక న్యాయం ఉండకూడదు కదా. పెద్దోడు ప్రభుత్వం ముందర సమానమైనప్పుడు రేవంత్ రెడ్డి గారి తమ్ముడికైనా అన్నకైనా లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికైనా లేకపోతే పట్నం మహేందర్ రెడ్డి గారికైనా వాళ్ళ ఫామ్ హౌజుల స్థాయిలో ఏవైతే గండిపేట నుంచి మొదలుకుంటే ఇవాళ భువనగిరి వరకు ఆ ప్రాంతంలో ఎక్కడైతే మూసీ పరివాహక ప్రాంతంలో అడ్డుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఇల్లు కూలగొట్టిన తర్వాత పేదల ఇళ్ల వరకు రావాలి. వాళ్ళకేమో కోర్టుకెళ్లే సమయాలు ఇస్తారు, కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆపేస్తారు, కూల్చివేస్తారు, అటువైపు పోనే పోరు. కానీ పేదలకు మాత్రం అర్ధరాత్రులు బుల్డోజర్లు తీసుకొచ్చి నిద్ర లేని రాత్రులు గడిపే విధంగా గూడు లేని పక్షులను చేసే విధంగా ఈ చర్యలు చేస్తా ఉన్నారు. మేము ఏమంటా ఉన్నామంటే మూసీ ప్రక్షాళన చేయడం వీళ్ళు చేస్తున్నటువంటిది కాదండి. మేము ఆల్రెడీ మూసీ ప్రక్షాళనలో భాగంగా మూసీ డెవలప్మెంట్ అథారిటీ బోర్డు అని ఏర్పాటు చేసి దానికి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని చైర్మన్ గా చేసి కేసీఆర్ గారికి ముందుకు తీసుకెళ్లాం. 16,000 మంది పేదలని గూడు లేని పక్షులను చేయాల్సిన పరిస్థితి ఉంది సార్. మరి ఏం చేద్దామంటే GOMS నంబర్ 57 GOMS నంబర్ 58 తీసుకొచ్చి ఫస్ట్ పేదవాళ్లకు 60 గజాల స్థలంలో ఇల్లుంటేనే వాడు అపార్ట్మెంట్ లో ఉన్నంతగా లేకపోతే ఆ పెద్ద మ్యాన్షన్ లో ఉన్నట్టుగా ఫీల్ అవుతాడా పాపం. వాడి పేదోనికి ఇల్లే జీవితకాల స్వప్నం, వాని గూడు లేని పక్షులను చేయకూడదు. దీనికి మనం డిఫరెంట్ గా ఆలోచిద్దామని చెప్పేసి మేము SRDPలు SNDPలు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ప్లస్ STPలు ఇవి పూర్తి స్థాయిలో అమలైనటువంటి రాష్ట్రం దేశంలోనే హైదరాబాద్ అండి. ఇవాళ హైదరాబాద్ లో ఇంత వరదలు వస్తున్నా కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టాలు చాలా తక్కువ స్థాయిలో ఉండడానికి కారణం ఏంటంటే మేము ముందస్తు చర్యలుగా తీసుకున్నటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు వాటిపైన చర్యలు పెట్టకపోగా కూల్చివేతల్లో భాగంగా మేము ఇప్పటి వరకు 900 ఎకరాల భూమిని ప్రభుత్వానికి కేటాయించినాము, చేకూర్చినాము అని చెప్పేసి ప్రగల్భాలు చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, హైడ్రా చైర్మన్ గారు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఒకసారి పేదవాళ్ళు వాళ్ళ అర్థనాదాలు వినండి, వాళ్ళకు గూడులు కల్పించండి. ఫస్ట్ లక్ష్మీనారాయణ గారు వాయిస్ తీసుకున్న తర్వాత సమాధానం తీసుకుంటాను కాంగ్రెస్ నుంచి. లక్ష్మీనారాయణ సార్. జ్యోత్స్న గారు, మీరు ఆక్రమణలు అన్నారు. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఎక్కడుంది? మూసీ నదిలో ఉన్నది ఒకటి. రెండు, అది ప్రభుత్వం చేత నిర్మాణం చేయబడ్డది. ఇప్పుడు నదిలో ఉన్నదానికి నదిలో ఉన్నదే ఒక నిర్మాణం ప్రభుత్వం చేసింది. నది ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఈ మూసీ నదికి వరదలు వచ్చినా దీని
ఏదైతే స్ట్రెంథెన్ చేయడం మీద దృష్టి పెట్టాలి. ఈ పేరుతోనే వాళ్ళని తొలగిస్తామనేటువంటి ప్రయత్నం మాత్రం చేయకూడదు. ఒకటి. రెండో విషయం, ఏదైతే ఈ స్ట్రెంథెన్ కు సంబంధించినటువంటిది కానీ దాని మురికికి సంబంధించి ఏదైతే ఉంటాయో సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ లాస్ట్ గవర్నమెంట్ కావచ్చు, అంత దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మూసి సుందరీకరణ అనేటువంటిది అనేది మూసిలో ఉన్నటువంటి నదిని పారిశుద్ధం చేస్తే ఇదవుతుంది, అంతే తప్ప మరొకటి కాదు. ఇప్పుడు 55 కుటుంబాలకు షెల్టర్ ఇచ్చారు. అంటే ఒక నగరం నడిబొడ్డున ఉన్నటువంటి నదికి సంబంధించి ఫ్లడ్స్ వచ్చినా కూడా అంటే 55 కుటుంబాలను షెల్టర్ జోన్స్ లోకి తరలించారంటే ఏ ఊర్లో అయినా ఏ పల్లెటూరులో ఉన్నటువంటి దగ్గర చిన్న వాగుకు సంబంధించినటువంటి ఫ్లడ్స్ వచ్చినా కూడా ఇంతకంటే ఎక్కువ నంబరు ఇచ్చేస్తారు. అంటే ప్రభుత్వం ఈ మూసీ నది రివర్ బ్యాంక్ ను బలోపేతం చేస్తే ప్రజలకు సెక్యూరిటీ ఇచ్చినట్టు అవుతుంది. లో లెవెల్ బ్రిడ్జ్లను హై లెవెల్ బ్రిడ్జ్లుగా మారుస్తే ఈ యొక్క ట్రాఫిక్ స్తంభించి అటు నుంచి ఇటు నుంచి అటు పోయేటువంటి వాళ్లకు ఇబ్బంది కలగకుండా ఉంటది అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇది ఈ రకమైనటువంటి దాని మీద దృష్టి పెట్టాలి తప్ప మరి పేదల గూడ్లను తొలగించడానికి ఇది సాకుగా తీసుకోవద్దు. ఇది అదే రకంగా ఏదైతే ప్రభుత్వం అసలు ఎవరున్నారంటే అధికారంలో సుదీర్ఘకాలం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా. మూసీ నది మురికి నదిగా మారడానికి కారణం ఎవరండి? అంటే దాని మీద అవసరమైనటువంటి చిత్తశుద్ధి లేకపోవడమే కారణం కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి దాని భవిష్యత్తు గురించి నగరం నడిబొడ్డున ఉన్నటువంటి దాని గురించి అటువంటి ఆలోచన చేయనటువంటిది ఏదైతే తన బాధ్యతను విస్మరించినటువంటి గత ప్రభుత్వాల కారణమే తప్ప మరొకటి కాదు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో సుదీర్ఘకాలం దాని డబ్బులు పెట్టి కొనుక్కొని అక్కడ నివాసం ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ అంటే నదిలో కాదు, నది ఒడ్డుకు సహజంగా నివాసం ఉన్నటువంటి వాళ్ళు. మరొకటి మిత్రుడు దత్తాత్రేయ గారు చెప్పారు, ఏదైనా అంటే ఈ నీటి ప్రవాహము ఎందుకు చాలా సంవత్సరాల తర్వాత ఈ దశకు వచ్చింది అంటే జంట జలాశయాల నుంచి ఎక్సెస్ వాటర్ ఏదైతే ఫ్లడ్ వాటర్ రావడం ఒకటి కారణమైతే మహానగరంలో చెరువులు మటుమాయం అయిపోయినటువంటి పరిస్థితి మరొక కారణం కాదా? ఈ చెరువులు మటుమాయం కావడంలో ఎవరు కారణము అని అంటే ఇప్పటి వరకు పాలించినటువంటి పార్టీలు దృష్టి పెట్టకపోవడం అంటారు. ఇందిరా గారు చెప్పండి. ఇప్పుడు మూసీ పునరుజ్జీవం అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టే. అయితే ఇక్కడ పేదలు ఎఫెక్ట్ అవ్వకుండా ఈ ఏదైతే ప్రవాహాలు ఈ వరదలు వర్షం వచ్చిందే అని అంటే చాలు చినుకు పడితే చిత్తడి అనేది అదొక ఇంకా హైదరాబాద్ అనగానే నెక్స్ట్ లైనే అది వినిపిస్తోంది. ఇప్పుడు తీసుకునేటువంటి చర్యలు ఆ దిశగా ఉండాలనేది ఇంతకుముందు లక్ష్మీనారాయణ సార్ అదే అంటున్నారు. గతంలో దత్తాత్రేయ గారు వాళ్ళ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఏంటి, ఎంత చిత్తశుద్ధితో వెళ్ళాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు హైడ్రా ఏం వర్క్ చేస్తుందండి? ఇప్పుడు ఈ హైదరాబాద్ లో భాగ్యనగరాన్ని బాగు కోసము హైడ్రా అనేది ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. సో ఎంతో ఏమంటారు కబ్జాలకి గురయ్యి, చెరువులు కబ్జాకు గురయ్యి, నాలాలు కబ్జాకు గురయ్యి, ఎక్కడికక్కడ నీళ్లు పోకుండా దాన్ని వదిలేయకుండా మనం అన్ని అడ్డుకట్టలు వేసిన తర్వాత ఇవాళ దాన్ని ఒక ప్రక్షాళన వైపుకి వెళ్తున్నప్పుడు కొద్ది మందికి నష్టం జరగవచ్చు, నేను కాదనట్లే. కానీ ఆ నష్టానికి జరగడానికి ఎవరు కారణము అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ అంత పొంగి పొర్లుతున్నటువంటి MGBS బస్ స్టాండ్ మునిగిపోయే పరిస్థితిలో నీళ్ళు అందులోకి వచ్చే పరిస్థితిలో ఉందని మీరు చెప్తున్నారు కదా. దానికి సంబంధించిన దాంట్లో అదే ఏరియా చాదర్గట్టు నుంచి ఆ కిందకున్నటువంటి మూసీ వాళ్ళని కొంత ఖాళీ ఎందుకు చేపించాల్సిన పరిస్థితి వచ్చింది చెప్పండి మీరు. సో ఆ మురుగులో ఆ కంపులో అందులోనే ఉండి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకి డబుల్ బెడ్రూమ్ కి షిఫ్ట్ చేస్తుంటే దాన్ని కూడా రాజకీయ కోణంలో ప్రతిపక్షాలు వాడుకున్నాయి.
కాబట్టి కొన్ని మంచి పనులు చేసినప్పుడు, ఒక సాహసోపేతమైన పని జరుగుతూ ఉన్నప్పుడు ప్రతిపక్షాలు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. మంచి చెడులోనే మంచి ఫ్యూచర్ దానికి ఎంత ఎక్కువగా ఉంటుందని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ అనేది ఇవాళ మనకు ఒక గుండెకాయ అండి. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా హైదరాబాద్ ఎందుకు కావాలనుకుంటారు? సో ఇక్కడ డెవలప్మెంట్ అనేది, ఎన్విరాన్మెంట్ అనేది మిగతా వాటన్నిటికన్నా కూడా బెటర్ గా ఉన్నది కాబట్టి. సో ఇవాళ దేశ రెండో రాజధాని చేయాలనే ఆలోచనలో ఇది మనం ఆలోచిస్తున్న సందర్భంలో అట్లాంటప్పుడు దీనిని మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. అలాంటి దానికి ఒక చర్యలు చేసినప్పుడు దాన్ని మూవ్ చేయాలి. సోదరులు చెప్పారు మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేశామని. గుడ్, మీరు మూసీ డెవలప్మెంట్ చేశారు కాదనట్లే, కానీ మూసీ డెవలప్మెంట్ చేసి ఏం చేశారు? దాని కింద మీరు SRDP అని కొన్ని ప్రాజెక్ట్స్ పెట్టి వాటిని కేటీఆర్ గారు పట్టణ శాఖ మంత్రిగా ఉండి ఎక్కడ నిధులు రావాలో ఆలోచించారే తప్ప దీని ద్వారా ఎవరికేం ఒరిగిందో చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక సెకండ్ మీరు మాట్లాడినప్పుడు ఒక సెకండ్ నేనేమంటా అంటే, ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో మనం మొత్తము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండి గత ప్రభుత్వాన్ని మనము వాళ్ళని బద్నాం చేస్తున్నాము, వాడుకున్నాము. మీరు వచ్చిన 10 సంవత్సరాల్లో ఫస్ట్ మీరు చేయాల్సినటువంటిది ఏంటి? హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఒక ప్రణాళికను మీరు మూవ్ చేసి ఉండాలి. కేసీఆర్ గారు ఆ రోజు చెప్పారు ఏమని, 20,000 కోట్ల రూపాయలు ఆదాయము నాకు హైదరాబాద్ కు వస్తున్నది, నేను తప్పకుండా చేస్తానని ఆయన చెప్పారు. చెప్తూ ఒకటేం నువ్వు నిమ్స్ హాస్పిటల్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. కార్ లో పోతున్న ఒక పెద్ద మనిషి నాతో పాటు ఉన్నాడు, ఆనాడు మేము ప్రయాణిస్తున్న సందర్భంలో వర్షం పడ్డది, అందులో నేను ఇరుక్కపోయి ఉన్నానని చెప్పున్నారు. మరి 10 సంవత్సరాల కాలంలో మీకు ఆ ప్రక్షాళన కోసం సమయం దొరకలేదని అడుగుతున్నాను నేను. మేము వచ్చి 2 సంవత్సరాలలో ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి మూవ్ చేస్తున్నాం. నష్టము ప్రజలకి జరగకూడదు, పేదవాడికి జరగకూడదు. పేదవాడిని అడ్డు పెట్టుకొని పెద్దలు ఎవరెవరు ఏమేం చేస్తున్నారో హైడ్రా దగ్గర మొత్తము రిపోర్ట్ ఉంది. ఇవాళ హైడ్రా చేయబట్టి దాదాపుగా 50,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూములు 932 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయి. ఇది క్రెడిట్ గానే చెప్పాలా లేదా మనము కబ్జా కోర్లకు కబ్జా చేస్తూ చూస్తూ ఉందామా? పర్మిషన్లు ఇబ్బడిమబ్బడిగా చేసేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే మనము రాబోయే తరానికి మనం ఏమిస్తున్నాము, ఏం మెసేజ్ ఇస్తున్నాం? మనము వాటికి అతీతంగా కొన్ని విషయాలను మనం కొంత కఠినంగానే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ కోణంలో రాజకీయం మాట్లాడతాం, కానీ డెవలప్మెంట్ యాంగిల్ వచ్చినప్పుడు హైదరాబాద్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది. కాబట్టి ఈ విషయంలో మనం రాజకీయ కోణం కాకుండా చేసిన పనులు మనం ఇంకా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తే మంచిగా ఉంటుందని నా యొక్క విజ్ఞప్తి. మోర్ ఓవర్ ఇవాళ బతుకమ్మ కుంట ఉన్నది. బతుకమ్మ కుంటలో ఇవాళ మా తమ్ముడు కూడా బాగా తెలుసు, యూనివర్సిటీ స్టూడెంట్ కాబట్టి. సో బతుకమ్మ కుంటలో ఎంత కబ్జా చేయబడ్డదో తెలుసు. చివరికి వెళ్ళంతా ఒక 5 ఎకరాలు మిగిలింది, మిగతాదంతా కబ్జాల పాలయ్యింది. అది అందరితో వీళ్ళు వాళ్ళు అని నేను చెప్పాను. బట్ కానీ అల్టిమేట్ ఒక మంచి నిర్ణయం జరిగింది. అక్కడ ప్రజలను వెళ్ళి మీరు HMT దగ్గర ఒక మైక్ పెట్టండి, ఆ ప్రజల నుంచి వచ్చిన స్పందన తెలుస్తుంది. ఇంకా ఇట్లా సరౌండింగ్ లో ఒక 7-8 ఇంకా లైన్ లో ఉన్నాయి. డెఫినెట్ గా వాటికి కూడా పూర్వవైభవం తేవడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అధికారులు ఎక్కడైనా అక్కడ ఇక్కడ కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఎవరైనా పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టుంటే డెఫినెట్ గా ప్రభుత్వ దృష్టికి తీసుకురండి. రేవంత్ అన్న 100% పేదల పక్షాన, పేదల కోసమే నా ప్రభుత్వం అని చెప్పారు. ప్రజాపాలనలో ప్రజలకి అన్యాయం జరగకూడదని మా యొక్క ఇంటెన్షన్ ఉన్నది. సో ఇందాక మా తమ్ముడు మాట్లాడిన వాళ్ళ సోదరులకు ఒక న్యాయం, ఇంకొకరికి న్యాయం అంటే ఆ రోజు తిరుపతి అన్న కూడా అన్నాడు అది FTL లో లేదు తమ్ముడు, తర్వాత FTL పరిధిలోకి వచ్చిండొచ్చినేమో, కట్టిన తర్వాత FTL పరిధిలోకి వచ్చిండొచ్చినేమో. సో వచ్చినటువంటి దాన్ని వాళ్ళు కోర్టులు సవాల్ FTL పరిధి అనేది ఎప్పుడు నిర్ధారిస్తారు? అంటే కట్టినప్పుడు కొన్నప్పుడు లేదు అని అంటే ఎప్పుడు నిర్ధారిస్తారు FTL పరిధి? జనరల్ గా అంటే అప్పటి వరకు అసలు మన దగ్గర FTL అనేది లేకుండా ఆ టైంలో అప్పటికి ఆ ఏరియాకి సంబంధించినటువంటి దాంట్లో. సో డెవలప్మెంట్ అవుతున్న సందర్భంలో మరి దాన్ని FTL పరిధిలోకి తీసుకొచ్చారమ్మా. నాకు కూడా ఎగ్జాక్ట్ దానికి సంబంధించినటువంటి అంశం ఐడియా లేదు, బట్ నాకున్న అంశ పరిధిలో వరకు మాత్రం నేను తెలియజేస్తున్నాను. దత్తాత్రేయ గారు. మేడం జోష్నా గారు, నేను ఏమంటాను అంటే హైదరాబాద్ ప్రజలకు BRS పార్టీగా మేము ఏం డెవలప్ చేశాము, ఎన్ని అండర్ బ్రిడ్జ్లు నిర్మించాము, ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినాము, స్టీల్ బ్రిడ్జ్లు ఎన్ని కట్టినాము, లేకపోతే రబ్బర్ బ్రిడ్జ్లు ఎన్ని కట్టినాము అనేటువంటిది హైదరాబాద్ ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. ఇంతకు ముందు మాట్లాడుతూ చెరువులు, నాలలు, పార్కుల గురించి మాట్లాడుతుంది. హైదరాబాద్ లో ఉన్న మీరు ఏ పార్క్ అని వెళ్ళండి, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసి హైదరాబాద్ ప్రజలకు ఆరోగ్యాన్ని అందుబాటులోకి తెచ్చినాం. పార్కుల్లో హరితహారం పేరు మీద చాలా సుందరీకరణ చేసినాం. హైదరాబాద్ నగరం ఇవాళ ఇంత సుందరంగా కనిపిస్తుంది. ఈవెన్ 33 సెంటీమీటర్ల రికార్డు వర్షం పడ్డా కూడా విదిన్ 6 అవర్స్ లో హైదరాబాద్ లో క్లియర్ చేయగలిగే పరిస్థితులు వచ్చినాయి. అంటే స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా 137 లింకులు మేము కనెక్ట్ చేసినామండి. అందుకే ఇవాళ హైదరాబాద్ లో ఇంత వర్షం పడినా కూడా మనము నెక్స్ట్ డే ఇమీడియట్లీ మార్నింగ్ మళ్ళీ డ్యూటీలోకి వెళ్ళిపోయే విధంగా పరిస్థితులు ఉన్నాయి. అది BRS పార్టీ యొక్క చిత్తశుద్ధి. ఇక కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చూస్తా ఉన్నాం. అవి హైడ్రా పేరు మీద మొత్తం మూసి పక్కన కూల్ చేసేట
కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పి ఫ్లైఓవర్లు, కాంప్లెక్స్లు, పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ కట్టి వాళ్ళకి ఇస్తారట. నేను ఏమంటున్నా, పేదోనికి గూడు ఖాళీ చేసి దత్తు ప్లీజ్, నేను మనం ఏంటంటే మనము కొంచెం ఒక రిఫార్మ్ కోసం పనిచేసే దానికి రాజకీయాలు పేదవాడికి సంబంధించినటువంటి ఇప్పుడు దత్తాత్రేయ గారు మూసీకి సంబంధించి ఈ వరద ఏం చెప్తోంది అని అంటే, ప్లీజ్ లెట్ మీ క్లారిఫై. ఏమంటున్నానంటే, పేదవాడికైనా పెద్దవాళ్ళకైనా ఇందిరాకైనా నేనైనా మేమేం పెద్ద అప్పర్ క్యాస్ట్ కుటుంబంలో అగ్రవర్ణ కుటుంబాల లాగా పేద డబ్బున్న కుటుంబాలకు పుట్టొచ్చిన వాళ్ళం. అలాంటి వాళ్ళు చాలా మంది పేదవాళ్ళు అక్కడ నివసిస్తా ఉన్నారు కదా. వాళ్ళకి పునరావాస చట్టం ప్రకారం వాళ్ళకి ఏమేమి రావాలో అవి కల్పించాలి కదా. ఉండతందుకు ఇల్లు ఏర్పాటు చేయాలా, లేకపోతే పునరావాస చట్టం ప్రకారం వాళ్ళకి రావాల్సిన నిధులు ఇవ్వాలా, వాళ్ళ కుటుంబానికి వీధిన పడేయద్దు కదా. చెప్పండి, కంక్లూడింగ్ లైన్ ఏమని ఇస్తున్నారు? ఓకే, అది ప్రస్తుతం మూసి ఏం చెప్తోందో అర్థం చేసుకోండి. డెఫినెట్ గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మళ్ళీ ఉండకూడదు అని అంటే తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి. వాటికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక్కతాటిపైకి వచ్చి ఈ రాజకీయ విమర్శలకు తావు లేకుండా ముందుకెళ్తే బాగుంటుందని అనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. ఇందిరా గారు, దత్తాత్రేయ గారు, లక్ష్మీనారాయణ సార్, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.